ఇంతకు ముందు ఎపిసోడ్ వరకు మనం చంద్రహాసు కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ లో చంద్రహాసు వృత్తాంతాన్ని పూర్తిగా ముగించుకొని ముందుకు వెళ్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అలాగే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెంటనే ఆయన మనసులో మెరుపు మెరిసింది. మంత్రి మహామేధావి, రత్నం లాంటి కుర్రాడిని ఎక్కడో పట్టేశాడు. చంద్రహాసుడు కత్తి లాంటి కుర్రాడు. ఆ కళ్ళల్లో కాంతి అద్భుతంగా ఉందని చెబుతున్నారు. గాల్వ మహర్షి గారైతే అతని గురించి చెప్పింది చెప్పకుండా చెబుతున్నారు. అటువంటి వాడికి ఈ మదనుడు కన్యాదానం చేశాడు. ఇతను అదృష్టవంతుడు. ఇలాంటి వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. కనుక ఆ కుర్రవాడిని గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి అని మనసులో ఒక క్షణం త్వరగా ఆలోచించుకున్నాడు. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాడు. మదనుణ్ణి లోపలికి రమ్మన్నాడు. అతడు లోపలికి రాగానే, మదన, మీ నాయన మంచి అల్లుడిని సంపాదించాడు. నేను కూడా మంచి అల్లుడిని సంపాదించాలని అనుకుంటున్నాను. క్షత్రియుడికి భార్యలు అనేక మంది ఉండవచ్చు. మా అమ్మాయిని కూడా ఆ కుర్రవాడికి ఇచ్చేద్దామనుకుంటున్నాను. కనుక నువ్వు తక్షణమే మీ ఇంటికి వెళ్లి రెండో మాట మాట్లాడకుండా ఆ కుర్రవాడిని ఇక్కడికి తీసుకునిరా. ఆ తరువాత అతనితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం మనం అని అన్నాడు. రాజుగారు చెప్పేది కూడా ఒక ఆజ్ఞలాగా చెబుతున్నాడు. మరో మాటకు చోటు కనిపించడం లేదు. మదనుడు సహజంగా సరళ స్వభావి, ఏమి కుళ్ళు కుట్రలు లేనివాడు. ఇంకేం, మన ఇంటి అల్లుడు రాజు అవుతున్నాడు. మంచిదే కదా. రేపు రాజుగారి పెద్ద భార్య ఎవరవుతుంది? మన చెల్లిలే కదా. పెద్ద భార్య పట్టమహర్షి అవుతుంది. ఈ రాజుగారు తెలిసి తన కూతురు పట్టమహర్షి కాకున్నా సరే పెళ్లి చేస్తానంటున్నాడు. బహుశా గాల్వ మహర్షి గారు రాజుగారికి చంద్రహాసుడి గురించి గొప్పగా చెప్పి ఉంటారు. కారణం ఏదైతేనేమి, మన అమ్మాయి మహారాణి అవుతోంది. సంతోషం. వెళ్లి అల్లుని తీసుకొద్దాం. నాన్నగారితో తరువాత మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాడు. రాజుగారు ఇంతలో నువ్వే వెళ్లి స్వయంగా తీసుకువస్తే బాగుంటుంది అని అన్నారు. రాజుగారి ఆజ్ఞతో మదనుడు మారు మాట్లాడకుండా చిత్తం అంటూ వెళ్లిపోయాడు. అప్పటికి సూర్యాస్తమయం అయిపోయింది. ఇక మామగారు చెప్పినట్లుగా చంద్రహాసుడు చక్కగా పట్టుబట్టలు కట్టుకొని పూజా ద్రవ్యాలన్నీ ఆ పూల సజ్జలో పెట్టుకొని తానే స్వయంగా పట్టుకొని నారాయణ మంత్రం జపం చేస్తూ జగత్తంతా నారాయణమయమని భావన చేస్తూ ఒంటరిగా కాలినడకన దుర్గాదేవి ఆలయానికి బయలుదేరాడు. నగరంలో వీధి దీపాలు వెలుగుతున్నాయి. అదే మార్గంలో మదనుడు రథం మీద ఎదురు వస్తున్నాడు. వీధి దీపాల వెలుగులో మదనుడు చంద్రహాసుని గుర్తుపట్టి రథం ఆపాడు. బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరొక్కరే వెళ్తున్నారేమిటి? పరివారం ఏది అని అడిగాడు. చంద్రహాసుడు నవ్వి, పరివారం పనికిరాదటయ్యా. ఒంటరిగా వెళ్లి ఆ శ్మశాన దుర్గాదేవి పూజ చేసి రమ్మన్నారు మీ నాన్నగారు. ఆ పూజ చీకటి పడ్డాక చెయ్యాలట. నేనొక్కడనే బయలుదేరాను అన్నాడు. మదనుడు ఆశ్చర్యంగా చూసి, అదేమిటి, శ్మశాన దుర్గ గుళ్ళో మీరు పూజ చేయటం ఏమిటి అని అడిగాడు. కులాచారమట కదా, అలా చేయకపోతే వంశం నాశనం అయిపోతుందట. మీ నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు అని అన్నాడు చంద్రహాసుడు. మదనుడు ఒక క్షణం ఆలోచించి, రాజుగారి ఆజ్ఞ ఇంకా చాలా ప్రబలంగా ఉంది. రాజుగారు మిమ్మల్ని వెంటనే చూడాలంటున్నారు. సరే, శ్మశాన దుర్గ గుళ్ళో పూజ చేయమని నాన్నగారు కదా మీకు చెప్పింది. మీ పేరుతో నేనే ఆ పూజ చేస్తా. ఆ పూజా ద్రవ్యాలు నాకిచ్చేయండి. ఈ రథంలో మీరు రాజుగారింటికి వెళ్ళండి అని అన్నాడు. చంద్రహాసుడు నిర్వికారంగా చూశాడు. అప్పుడు, ఇది మీ ఇంటి పూజే కదా. మీ కులాచారం ఏమిటో నాకన్నా మీకే బాగా తెలుస్తాయి. నువ్వే వెళ్లి పూజ చేయవచ్చు అంటున్నావు కదా. నీ ఇష్టం, అలాగే వెళ్ళిరా అన్నాడు. మదనుడికి ఆ కులాచారం ఏమిటో కొత్తగా ఉంది. ఎందుకైనా మంచిదని తన వెంట ఉన్న పరివారాన్ని, రథాన్ని చంద్రహాసుడికి అప్పచెప్పి తాను ఒంటరిగా శ్మశానానికి బయలుదేరాడు. చంద్రహాసుడు రథంలో రాజమందిరానికి వెళ్ళాడు. ఇతను వెళ్లేటప్పటికి రాజుగారు గాల్వ మహర్షితో మంతనాలు చేస్తున్నాడు. ఈలోగా చంద్రహాసుడు అక్కడికి వెళ్ళాడు. రాజుగారు, చంద్రహాస, నువ్వు భక్తుడివి, కుర్రవాడివి, వీరుడివి, యోగ్యుడివి. దైవప్రసాదంగా నీకిప్పుడు కుంతల రాజ్యం లభించబోతుంది. నా కూతురు కూడా నీకు భారీగా లభించబోతుంది. నువ్వు స్వీకరించాలి. కాదనడానికి వీలు లేదు అని అన్నాడు. ఒక్కసారి విస్తుపోయాడు చంద్రహాసుడు. ఎక్కడి జీవితం నాది, దిక్కులేని జీవితం. తల్లి తండ్రి తెలీదు. దాసీపుత్రుడు అంటారు కొందరు. ఆ దాసి ఎవరో కూడా నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా చిన్న వయసులో ముష్టివాడిలాగా బ్రతికాము. దొరికితే తిన్నాను, దొరకపోతే పడుకున్నాను. ఎవరో ఎందుకో చంపబోయారు. మళ్లీ వేలు తెంపి వెళ్లిపోయారు. ఒక చిన్న రాజ్యంలో ఎవరో పెంచుకున్నారు. వాళ్ళు చదువు చెప్పించారు, యుద్ధం నేర్పించారు, పరాక్రమం కలిగించారు. ఏదో కాస్త మనిషిగా తలెత్తుకోగలిగాను. ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో విష్ణు భక్తి కలిగింది. సాలగ్రామం లభించింది. అది సాలగ్రామం అని మొదట్లో తెలియనే తెలియదు. ఏదో ఒక ఆటవిక జీవనం లాగా జీవితం నడుస్తూ ఉంటే మంత్రి గారు వచ్చారు. కూతుర్నిచ్చి పెళ్లి చేశారు.
ఎందుకింత హడావుడిగా పెళ్లి చేశారో తెలియదు. ఇంత చేస్తే మొదటి పెళ్లి జరిగి 4వ రోజు ఉన్నట్టుండి ఈ రాజుగారు కూతుర్నిస్తానంటున్నాడు, రాజ్యం ఇస్తానంటున్నాడు. అదేమిటయ్యా అంటే నువ్వు యోగేశుడు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? చంద్రహాసుడి ఆలోచనలు ఒక క్షణం ఆగి మళ్లీ కొనసాగాయి. క్షత్రియ వంశంలో పుట్టానని నాకు తెలుస్తోంది. క్షత్రియ జీవనం జరుగుతోంది. ఉపనయన సంస్కారం కూడా క్షత్రియ సంస్కారంగా జరిగింది. విద్యలన్నీ క్షత్రియ విద్యలే వచ్చాయి. ఉపాసన క్షత్రియ మార్గంగా జరుగుతోంది. శ్రీహరి నాకు క్షత్రియ రూపంగా సాక్షాత్కరిస్తున్నాడు. ఇవాళ ఉన్నట్టుండి రాజ్యమే వచ్చేస్తుంది, రాజపుత్రికతో సహా. జరిగేదాన్ని జరగనీయటమే ఇప్పుడు మన కర్తవ్యం అని చంద్రహాసుడు ఇలా ఆలోచించి వినయంగా సమాధానం చెప్పాడు. మహారాజా, మీరు స్వయంగా యోగేశ్వరులు. మీ గురువు గాల్వ మహర్షులు సుప్రసిద్ధులైన మహాయోగేశ్వరులు. మీరిద్దరూ ఆలోచించి ఏమి నిర్ణయించారో దాన్ని అలాగే జరగనివ్వండి అని అన్నాడు. ఆ రాజుగారు నిర్వికారంగా చూసి, నాయన, మరణం వచ్చి మీద పడుతుంటే మీనమేషాలు లెక్క పెట్టే అవకాశం ఉండదయ్యా. నా కూతురికి తక్షణమే గాంధర్వ వివాహం చేస్తా. మనం క్షత్రియులం గనుక గాంధర్య వివాహం చేసుకోవచ్చు. ముఖ్యంగా ద్వితీయ వివాహం చేస్తున్నాం గనుక గాంధర్వ వివాహంలో తప్పేమీ లేదు. అందుచేత నేనిప్పుడు మీకు ఉంగరాలు మార్పిచ్చేస్తాను, దండలు మార్పించేస్తాను. మీరిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు. దీక్షా వస్త్రాలు, హోమాలు ఇవన్నీ తరువాత చూసుకోండి. మీరు, నాకు సమయం లేదు. నేను ఈ రాత్రికి రాత్రే ప్రవచనం చేసుకోదలిచాను, అంటే తపోవనాలకు వెళ్ళదలుచుకున్నాను అని అన్నాడు. గాల్వ మహర్షి గారు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు రాజుగారి మాటలకు వత్తాసు పలుకుతున్నాడు. రాజుగారు తక్షణమే కూతుర్ని పిలిపించి విషయం సంగ్రహంగా చెప్పాడు. అదేం విచిత్రమో, ఆమె ఆజ్ఞ నాన్నగారు అనేసింది. అప్పటికీ గాల్వ మహర్షి ఆధ్వర్యంలో గాంధర్వ వివాహం, మంగళసూత్రధారణ జరిగిపోయాయి. సామాన్యంగా గాంధర్వ వివాహం అంటే స్త్రీ పురుషులు ఒకళ్ళను ఒకరు చూసుకొని మోహపడి ఎక్కడో అమంత్రకంగా వివాహం చేసుకొని తర్వాత పెద్దల దగ్గరకు వచ్చి మళ్లీ మామూలుగా అగ్నిహోత్రపూర్వకంగా వివాహం చేసుకుంటారు. క్షత్రియులకు గాంధర్వ వివాహ పద్ధతి కూడా ఉంది. అయితే ఇక్కడ సాక్షాత్తు పెళ్లి కూతురి తండ్రి గారి దగ్గరుండి గాంధర్వ వివాహం చేయించేశాడు. వివాహపు తంతు పూర్తి అవ్వకముందే అల్లుడిని రాజసింహాసనంలో కూర్చోపెట్టేశాడు. సామాన్యంగా సింహాసన ఆరోహణ ఉత్సవం అంటే సామంతరాజులతో సహా అందరూ రావటం, మహా ఆర్భాటం అంతా ఉండాలి కదా. అవేమీ లేవు. ఉన్నట్టుండి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం అయిపోయిందన్నాడు. అంతలోనే రాజుగారు పట్టపటేనుగుని పిలిపించి అల్లుడికి కూతురికి ఊరేగింపు ఏర్పాట్లు నిమిషాల్లో చేయించాడు. పట్టపటేనుగు మీద రాజపుత్రి, కొత్త పెళ్లి కొడుకు కనిపించేసరికి ఊరు వారందరికీ విషయం అర్థమైంది. వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. కానీ చంద్రహాసుడి కళా విశేషాన్ని, కాంతి విశేషాన్ని చూసి అందరూ సంతోషపడుతున్నారు. ఆహా, ఈ కుర్రవాడిలో ఏం విశేషం ఉందో గాని మంత్రి గారు ఇతడినే పట్టేశారు, రాజుగారు ఇతడినే పట్టేశారు. చాలా ఆశ్చర్యమండి అని ముక్కు మీద వేలు వేసుకున్నారు. మేళతాళాలతో కూతురు, అల్లుళ్ళు ఊరేగింపు వైభవంగా జరుగుతుంటే రాజుగారు గాని గాల్వ మహర్షి గాని వాళ్ళ వెంట వెళ్ళలేదు. ఊరేగింపును మొదలు పెట్టించేసి వాళ్ళిద్దరూ రాజభవనంలోకి వెళ్లిపోయారు. లోపలికి వస్తూనే రాజుగారు ఆచమనం చేసి తపోవన ప్రస్థానానికి సంకల్పం చేశాడు. రాజోచిత వస్త్రాలన్నీ ఓడదీసేశాడు, ఆభరణాలన్నీ తీసేశాడు. ఇంచుమించు దిగంబరమైపోయి రహస్య సొరంగ మార్గంలో తన తపోవనంలోకి నడిచి వెళ్లిపోయాడు. వెంట ఒక గాల్వ మహర్షి మాత్రమే ఉన్నాడు. అది కూడా కొంచెం దూరమే. ఆ తరువాత ఆయన కూడా వెనక్కి వచ్చేశాడు. ఎందుకంటే యోగాభ్యాసంలో, జ్ఞానాభ్యాసంలో బంధాలకు, అనుబంధాలకు తావు లేదు. తన శిష్యుడు యోగంలో స్థిరంగానే ఉన్నాడని నమ్మకం కుదిరాక గాల్వ మహర్షి వెనక్కి వచ్చేశాడు. రాజుగారు సరాసరి తపోవనంలోకి వెళ్లిపోయాడు. రాజ్యం ఏమైపోయింది, ఊరేగింపు ఏమైపోయింది, ఎవరైనా అడ్డం పెట్టారా, అల్లరి చేశారా, ఇలాంటి ఆవేదన ఏమీ లేదు. పూర్తిగా యోగంలో మునిగిపోయాడు. అలా చంద్రహాసుని రాజభవనానికి పంపించిన మదనుడు పూలు పళ్ళు పుచ్చుకొని ఒంటరిగా శ్మశాన దుర్గాలయానికి బయలుదేరాడు. బాగా చీకటి పడింది. ఊరి చివరన ఉన్న పేటలో ఉండే అలగా జనమంతా గోలగోలగా కొట్టుకుంటున్నారు. సన్నివేశాలన్నీ చాలా అపశకునంగా ఉన్నాయి. ఎవరో దెబ్బలాడుకొని ఒకరిని ఒకరు కత్తులతో కొట్టుకొని తలలు పగల కొట్టుకుంటున్నారు. పూజ కోసం వెళ్తూ ఉంటే ఇదేమిరా ఇలాంటి సన్నివేశం కనిపించింది అని అనుకుంటున్నాగాని ఏదో కాలి కడ్డం తగిలి చేతిలో ఉన్న పూల సజ్జ కింద పడిపోయింది. ఇదేమిట్రా పూలన్నీ పడిపోయాయి అని అనుకుంటుంటే మరికొంచెం దూరం వెళ్లేటప్పటికి ఏదో నలుసు కంట్లో పడింది. కళ్ళు నలుపుకున్నాడు. ఆ కాస్తకి కళ్ళ వెంబడి నెత్తురు వచ్చింది. ఇదేమిటి, నలుసు పడటం ఏమిటి, కళ్ళ వెంబడి నెత్తురు రావటం ఏంటి, ఇదంతా అపశకునంగా ఉంది అని అనుకున్నాడు. చుట్టుపక్కల గుడ్లగొబ్బులు అరుస్తున్నాయి. ఇది శ్మశానం, ఇక్కడ అపశకునం ఏమిటి, ఇక్కడ గుడ్లగొబ్బులు కాకపోతే కోకిలలు, చిలకలు కూస్తాయా అనుకుంటూ వీటన్నింటినీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. నేనేమో కొత్త అల్లుడు చంద్రహాసుడి పక్షాన పూజ చేయాలని వెళ్తున్నాను. అతనికి శుభం చేయాలని ప్రయత్నిస్తుంటే అశుభాలన్నీ కనబడుతున్నాయి. బహుశా అతనికి ఏదో కొంత అశుభం ఉండి ఉంటుంది అనిపించింది. గుడి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. ఆ తలుపులు తెరిచాడు. లోపల అంతా చీకటిగా ఉంది.
తల వంచుకొని కుడికాలు లోపలికి పెట్టాడు. అంతే, 4 పక్కల నుండి కత్తులు మీద పడిపోయాయి. తల ఎగిరి పడిపోయింది. శరీరమంతా ముక్కలు ముక్కలైపోయింది. కిరాయి అంతకులు మంత్రిగారి ఆజ్ఞ ప్రకారం వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ రాజవీధిలో ఊరేగింపు బయలుదేరింది. రాజుగారి కూతురు అల్లుడు ఊరేగింపుగా వస్తున్నారని, రాజుగారు రావటం లేదని, రాజుగారు గాల్వమాసి గారు ఏదో చర్చించుకుంటున్నారని వార్తలు అప్పుడే నగరంలోకి చేరాయి. ఇంతలో ఊరేగింపు వచ్చేసింది. కాగడాలు, దీపాలు, బాజాలు, బంత్రీలు, వేద పఠనాలు, సంగీతాలు అన్నీ వెంటబెట్టుకొని ఊరేగింపు ఊళ్ళోకి వచ్చేసింది. జనమంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ మాట మంత్రి గారికి చేరింది. మంత్రి గారి గుండె గుబేలు మంది. ఏమిటి వీళ్ళు, చంద్రహాసుడే ఊరేగింపుగా వస్తున్నాడంటున్నారు. వాడు శ్మశాన దుర్గ గుళ్ళోకి వెళ్ళాడు కదా, సరే చూద్దామని ఆయన రాజవీధిలోకి వచ్చాడు. ఎదురుగా రాజుగారి పట్టపటేనుగు మీద చంద్రహాసుడు కనిపించాడు. మహామంత్రి, మీరు చాలా అదృష్టవంతులండి. మీ అల్లుడు మహారాజైపోయాడు. మీరు మహారాజు గారి మామగారైపోయారు అంటూ కొంతమంది ఊరి పెద్దలు అభినందించారు. మంత్రి గారికి కోపావేశంలో ఒళ్ళు తెలియటం లేదు. నోరు మూయండి. రాజుగారికి కొడుకులు లేరు. రాజుగారి కూతుర్ని నా కొడుకే ఇస్తారు. నా కొడుకే రాజవుతాడు. అదే జరుగుతుంది. ఇంకో మాట మాట్లాడకండి అని అరిచేశాడు. ఈలోగా చంద్రహాసుడు కిందకు దిగి మామగారికి పాద నమస్కారం చేశాడు. మంత్రి గారికి కోపంతో మతి తప్పి మత్తెక్కినట్లయింది. ఆ మత్తు వల్ల చంద్రహాసుడు మదనుడు లాగానే కనిపించాడు. ఆహా, రాజుగారి కూతురు నా కోడలైపోయింది అనుకుంటూ మదన అని పిలిచాడు. అయ్యా నమస్కారం, నేను మీ అల్లుణ్ణి చంద్రహాసుణ్ణి, నమస్కారం చేస్తున్నా అన్నాడు వినయంగా చంద్రహాసుడు. మంత్రి గారు ఒక్కసారి కళ్ళు నలుపుకున్నాడు. ఎదురుగా చంద్రహాసుడు కనిపిస్తున్నాడు. గుడికెళ్ళమన్నానుగా ఇక్కడున్నావే అని గదమాయించాడు మంత్రి గారు. మీ కుమారుడు మదనుడు స్వయంగా నాకు అడ్డుపడి రాజుగారి ఆజ్ఞ అయ్యింది. రాజుగారి దగ్గరికి వెళ్ళమని బలవంతం పెట్టి నా బదులు తాను గుడికి వెళ్ళాడు. ఈ పాటికి గుళ్ళో పూజ చేస్తూ ఉంటాడు అని ప్రశాంతంగా బదులు పలికాడు చంద్రహాసుడు. ఈ మాట వినేసరికి మంత్రి గారికి గుండె పగిలిపోయింది. తక్షణమే పిచ్చివాడిలాగా మదన మదన అని అరుస్తూ శ్మశాన దుర్గాలయం వైపు పరిగెత్తాడు. ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. ఈ మంత్రి గారేంటి ఇంత గంభీరమైన వ్యక్తి, సింహం లాంటి వ్యక్తి పిచ్చివాడైపోయాడేమిటి? కొడుకు గుళ్ళోకే కదా వెళ్ళింది, ఏమవుతుంది? చీకటి చూసి భయపడతాడా? ఈయన ఇలా పరిగెత్తాడేమిటి అని నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు, వెక్కిరించే వాళ్ళు వెక్కిరిస్తున్నారు, జాలిపడే వాళ్ళు జాలి పడుతున్నారు. మంత్రి గారు పరుగు పరుగున వెళుతున్నాడు. దారిలో చీకటిలో ఎత్తుపల్లాల్లో పడుతున్నాడు, లేస్తున్నాడు. ఒళ్ళు తెలియకుండా పరిగెడుతున్నాడు. ఒళ్ళంతా చీరుకుపోయింది. శ్మశానం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక శవం మండుతోంది. మనిషికి పొంగు వస్తే వెనుక ముందు తెలీదు. మంత్రి గారు ఆ చిత్తులో నుంచి కాలే కట్టె ఒకటి తీసుకున్నాడు వెలుతురు కోసం. ఆ కట్టెతోనే గుళ్ళోకి అడుగు పెట్టాడు. అక్కడ మదనుడి శరీర మొక్కలు కనిపించాయి. దాంతో ఆవేశం పెరిగిపోయి బట్టలు చించేసుకున్నాడు. పిచ్చివాడిలాగా గంతులేశాడు. ఆ కట్టె తీసుకొని అమ్మవారి దగ్గరకు వెళ్లి, తల్లి, నీకెన్నో పూజలు చేశా, ఎన్నో బలులు ఇచ్చా, ఎన్నో సేవలు చేశా, కానీ నువ్వు నా కొడుకును చంపేశావు అని తిట్టడం ప్రారంభించాడు. అలా అమ్మవారిని తిడుతున్న కొద్దీ అతని ఆవేశం మరింత పెరిగిపోయింది. ఆ పొంగులో ఒళ్ళు తెలియని వేగంతో వెళ్లి గుళ్ళో ఉన్న రాతి స్తంభానికి తన తలను వేసి కొట్టుకున్నాడు. ఆ కొట్టుకోవడంలో రాతి స్తంభపు కోణానికి ఇతని కణితి వెళ్లి బలంగా కొట్టుకుంది. దాంతో తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఒక పక్క కొడుకు శరీరం ముక్కలు ముక్కలు, ఇంకో పక్క తల పగిలిన తండ్రి శరీరం. దుర్గాదేవికి సంపూర్ణమైన నరబలి జరిగిపోయింది. ఆ కాలంలో నరబలులు ఉండేవి, అది మీరు గమనించాలి. అక్కడ ఊరేగింపులో ఉన్న చంద్రహాసుడు మామగారి పరుగులు చూసి ఆలోచనలో పడిపోయాడు. ఈయన పరుగులకు కారణమేమిటి? అసలు ఈ సన్నివేశ పరంపర ఏమిటి? మొదట పెళ్లి చేసుకున్నాను, ఇది చాలా విచిత్రంగా జరిగిపోయింది, కానీ శాస్త్రీయంగా జరిగింది. కానీ 4వ రోజు కల్లా 2వ పెళ్లి వచ్చి మీద పడింది. ఏదో కలిసి వచ్చిందనుకున్నా, కానీ ఇదేమిటి? ఈ మామగారు ఈ మదనకి ఏదో ప్రమాదం జరిగినట్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడేమిటి? మనము వెళ్లి చూద్దామని ఆలోచించి చంద్రహాసుడు మళ్లీ అంబారీ ఎక్కకుండా మామగారి వెనకనే బయలుదేరాడు. అతని వెంటే పురజనులు కూడా బయలుదేరారు. ఇప్పుడు తాను రాజు గనుక రాజపరివారం, కాగడాలు వగైరా అన్ని అతని వెంట నడిచాయి. వీరంతా వెళ్లి చూసేసరికి అమ్మవారి విగ్రహం ఎదురుగా ముక్కలు ముక్కలైన మానవ శరీరం ఒకటి, పక్కన తలపగిలిన శరీరం ఒకటి పడి ఉన్నాయి. అవి మదనుడి శరీర ఖండాలని, అది మంత్రిగారి శరీరమని త్వరలోనే అందరూ గుర్తుపట్టారు. చంద్రహాసుడు 16 ఏళ్ల లేత కుర్రవాడు. నూనూగు మీసాలతో మల్లెపువ్వు వల్లే ఉన్నాడు. అమాయకంగా కనిపిస్తున్నాడు. వీడికి లోక వ్యవహారం ఏం తెలుసు అన్నట్టుగా ఉన్నాడు. అలాంటి వాడు ఉన్నట్టుండి ఏమైందో ఏమిటో ఒక శిలా విగ్రహంలాగా మారిపోయాడు. అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. మనిషి వాలకమే మారిపోయింది, చూపు మారిపోయింది, తేజస్సు మారిపోయింది, అతని పద్ధతే మారిపోయింది. అతను దుర్గాదేవి వంక ఒక క్షణం చూశాడు. ఆ దేవికి నమస్కారం పెట్టాడు.
తల్లి, నాకు నిత్య ఉపాసకుడైన ఆ శ్రీహరి చైతన్య శక్తి స్వరూపునివి నువ్వు. ఆయనకు ఏ శక్తి ఉందో దానికి సాకార స్వరూపానివి నువ్వు. నీ ఎదురుగా 2 నరహత్యలు జరిగిపోయాయి, నరబలులు జరిగిపోయాయి. ఏ దేవలీలతో ఈ మదనుడు నాకు బదులుగా ఇక్కడికి వచ్చాడో, వచ్చినవాడు ఇలా ఇంత ఘోరంగా ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు. అతని స్థానంలో నేను వచ్చి ఉంటే నేనే ఇలా మొక్కలైపోయేవాడిని. నా కొడుకు కోసం ఈ తండ్రి చనిపోయాడు. నాకు పెళ్ళే 5 రోజులు కాలేదు. పెళ్లి మీద పెళ్లి, 2 పెళ్లిళ్ళు జరిగాయి. నాకు మంగళం మీద మంగళం, శుభం మీద శుభం. మహా అద్భుతంగా ఉన్నాను. కానీ నాకు పిల్లనిచ్చిన మామ ఒక ఆయన అప్పుడే అడవుల పాలయ్యాడు. దిక్కు మొక్కు లేకుండా వెళ్ళిపోయాడు. ఇంకో మామ తల పగిలి మరణించాడు. ఇదేం పరిస్థితి, ఇదేం పుణ్యం నాకు తల్లి. నాకు తెలియకుండానే నేనేదో అపరాధం చేశాను. కనుకనే నీ సమక్షంలో నీవు దగ్గరుండి నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా కోసం వచ్చిన వాళ్ళకి ఈ ఘోర శిక్షలు వేశావు. తల్లి, నేను తప్పు చేసి ఉంటే నన్నే పిలిపించుకోలేకపోయావా? నన్నే దండించలేకపోయావా? ఎందుకిది? ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే నా పెళ్లి రోజునే ఇలాంటి ఘోర శిక్షలు అమలు కావాలా? తల్లి, దీన్ని నేను సహించను. నీ అనుగ్రహం కోసం నేనెంత త్యాగమైనా చేస్తాను. నువ్వు ఎలా అనుగ్రహించవో, శ్రీహరి అనుగ్రహం ఎలా లభించదో నేను చూస్తాను అని అన్నాడు. అతని మాటలు ఒక వీరావేశంతో కంగున మారుమోగుతున్నాయి. ఇంతలో అతను ఒక క్షణం ఆగి హోమకుండం ఏర్పాటు చేయండి అని ఉగ్రంగా ఆజ్ఞాపించాడు. ఆ మాట తీరికి అక్కడ ఉన్న రాజసేవకులు గడగడలాడిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మొక్కలతో, కట్టెలతో క్షణాల్లో అక్కడ ఒక హోమవేదిక ఏర్పాటైపోయింది. ఎట్లా వెలిగించాడో, మంత్రంతో వెలిగించాడో, మహిమతో వెలిగించాడో గాని నిప్పు వెలిగించేశాడు. అక్కడ ఆ హోమగుండంలోనే పాయసం వండించాడు, నెయ్యి తెప్పించాడు, నల్ల నువ్వులు తెప్పించాడు, చక్కెర తెప్పించాడు. ఈ ద్రవ్యాలతోనే తాను స్వయంగా మంత్రాలు చెప్పుకుంటూ హోమం ఆరంభించాడు. చూసేవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ మంత్రాలు అంతకు ముందు ఎవరూ విన్నవి కావు. ఇంతలో ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. లేచినవాడు సింహంలాగా ఉన్నాడు. ఒక వామనమూర్తి పైకి లేచినట్లుగా ఉన్నాడు. బొడ్లో నుంచి కత్తి తీసి తన చేతి కండలు పరపరా కోసేసి హోమం కొండలో వేశాడు. రాజపరివారం అడ్డుపడిపోయారు. అతను ఉగ్రంగా చూసి అని ఉరిమాడు. అంతే, సేనాపతులతో సహా అందరూ వెరిచూపులు చూస్తూ వెనక్కి జరిగిపోయారు. 2 భార్యలు చూస్తున్నారు, ఇతర బంధువులు చూస్తున్నారు, పరివారం ఉన్నారు, తక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ కుర్రవాడిలో ఏమి ప్రభ ఉందో, ఏమి శక్తి ఉందో గాని ఎవరూ అతని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కుండ మీద కుండ పోసి మంత్రాల మీద మంత్రాలు చెప్పి హోమాలు చేస్తున్నాడు. పైనుంచి కింద దాకా శరీరంలో ఎముకలు తప్పితే మాంసం అనేది లేకుండా మొత్తం కోసి పారేశాడు. అయినా సరే మనిషి కూలపడలేదు, డీలాపడలేదు. లేత మల్లి మొగ్గ లాంటి ఆ కుర్రవాడిలో ఏమి శక్తి ఉందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దుర్గాదేవి గడగడలాడిపోతుందా అనిపిస్తోంది. చంద్రహాసుడికి చివరికి తల ఒకటే మిగిలింది. శరీరం మీద కొద్దిపాటి చర్మం, మాంసం ముక్కలు కనపడుతున్నాయి. వాటిల్లో నుంచి ఇక మాంసం కోసే అవకాశం లేదు. ఆ దశకు వచ్చేసరికి చంద్రహాసుడు మరింత ఉగ్రంగా, మహోజ్వలంగా ప్రకాశించిపోతూ, తల్లి దుర్గాదేవి, నీకు నా తపస్సు చాలటం లేదు. నేను చేసిన అనుష్ఠానం నీకు సరిపోవటం లేదు. నాకు మిగిలింది నా తల ఒక్కటే. అది సరాసరి ఈ అగ్నికుండంలో పడుగాక అని కత్తెత్తాడు. ఆ కత్తి కిందకి దిగింది. ఇంకొంచెం సేపట్లో తన తల తెగిపడిపోతుంది అనగా ఉన్నట్టుండి దుర్గాదేవి విగ్రహానికి ఉన్న చేయి ఇంత పొడుగునా వచ్చి చంద్రహాసుడి చేతిని ఒడిచి పట్టేసింది. విగ్రహ స్థానంలో ఆ దేవి సాకారంగా నిలబడి అందరికీ దర్శనమిచ్చింది. ఆ తల్లి అమృతం కురిసే చూపులు చూస్తూ, వెన్నెలలు పొంగే చిరునవ్వులు చిందిస్తూ అందరూ వింటూ ఉండగా ఇలా అన్నది, చంద్రహాస భక్త, ఎందుకయ్యా ఇంత సాహసం చేస్తున్నావు? దేనికోసం ఈ సాహసం? శ్రీహరి దివ్యశక్తి నీలో ఆవేశించింది. ఎవరి సహాయము లేకుండా నీ అంతటి నువ్వే ఎంతో జ్ఞానం సంపాదించుకున్నావు. మరి ఎందుకు నీకు ఈ మమకారం? నేను నా వాళ్ళు అంటున్నావు. ఎవరు నీ వాళ్ళు దీంట్లో? ఈ దుష్టబుద్ధి మామ నీవాడా? వీడు ఎన్ని ద్రోహాలు చేశాడు. నేను చంపాలని విష ప్రయత్నం చేశాడు. పాపం నీ బావమరిది మదనుడు ఉన్నాడే, వాడు తాను పలికిన పలుకులన్నీ నిజం చేసుకున్నాడు. నీ కోసం చేతులిస్తానన్నాడు, తలనిస్తానన్నాడు. నిజం, అలాగే చేశాడు. నీ కోసం చేసిన ఈ త్యాగం వల్ల వాడికి సద్గతి లభించబోతుంది. మహాపుణ్యలోకాలు అనుగ్రహించబోతున్నాను. ఇక వాడి గురించి పరితాపపడవలసిందేమీ లేదు. నీ మామ ఉన్నాడే, వాడు పరమ దుర్మార్గుడు, నీచుడు, పిశాచం లాంటి వాడు. నీకు తెలుసో తెలీదో, వాడు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నా గుడి చుట్టూ ఉన్న పిశాచాలు కూడా పారిపోయాయి. వాడి మొహం చూస్తే మాకింకా పాపాలు పట్టుకుంటాయని అవి కూడా అనుకున్నాయి. బ్రహ్మరాక్షసి పిశాచాలకు కూడా వీడు మహాభయంకరమైన పిశాచంలాగా కనిపించాడు. అలాంటి వాడిని నావాడు అంటున్నావేమిటి? నువ్వు మహాబలి చేశావు. ఎవరు ఊహించిన హోమాలు చేశావు. నేను నీ పట్ల సుప్రసన్నంగా ఉన్నా. నువ్వు చేసిన అనుష్ఠానం చాలక అనుగ్రహించలేదనుకోకు.
నీ మీద పూర్తిగా అనుగ్రహం ఉంది. శ్రీహరి అనుగ్రహం నీ మీద ఉందంటే నా అనుగ్రహం కూడా నీ మీద ఉన్నట్లే. కనుక నీకు 1 కాదు 2 వరాలు ఇస్తాను, కోరుకో అని అన్నది దుర్గాదేవి. దుర్గాదేవి అనుగ్రహ వాక్యాలు ఉన్న చంద్రహాసుడు కొద్ది నిమిషాలు ఆలోచనలో పడ్డాడు. చంద్రహాసుడు ఇలా ఆలోచించి 2 చేతులు జోడించి శిరసు మీద అంజలితో, తల్లి, నువ్వు దయతో 2 వరాలను అనుగ్రహిస్తానంటున్నావు. నాకు ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎప్పుడు నాకు మోక్షం వస్తుందో ఆ లెక్కలు నాకొద్దు. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నాకు విష్ణు భక్తి అచంచలంగా, నిస్వార్థకంగా, సాత్వికంగా ఉండేటట్లు అనుగ్రహించు. ఇది మొదటి వరం. తల్లి, ఇక 2వ వరం విను. ఈ తండ్రి కొడుకులను బ్రతికించేటట్లు చెయ్యి. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అవన్నీ నాకొద్దు. వాళ్ళ సంస్కారం వాళ్లకు ఉండని. నా వల్ల మదనుడు పోయాడు, మదనుడి వల్ల అతని తండ్రి పోయాడు. కనుక ఇద్దరూ నా వల్ల పోయినట్లే లెక్క. కాబట్టి ఇద్దరూ బ్రతకాలి. నాకు ఇంకేమీ వద్దు తల్లి అన్నాడు. ఒంటి మీద చర్మం లేదు, మాంసం లేదు, తల మాత్రం కర్ర మీద కొండలాగా ఆడుతుంది. ఆ దశలో మాట్లాడుతున్నాడు చంద్రహాసుడు. ఆశ్చర్యంతో అమ్మవారి ఆనంద బాష్పాలు రాల్చేసింది. కరుణతో కరిగిపోతూ, అబ్బాయి దగ్గరికి రారా అంది ఎంతో ఆనందంగా. చంద్రహాసుడు వినయంగా అమ్మవారికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. ఇంకా దగ్గరికి రారా, ఇంకా దగ్గరికి రా అంటూ ఆ తల్లి మళ్లీ ప్రోత్సహించింది. చంద్రహాసుడు బాగా దగ్గరికి రాగానే ఆ తల్లి తన అమృతహస్తాన్ని అతని శిరస్సు మీద ఉంచింది. హస్తమస్తక సంయోగం. ఒక్కసారి ఏం జరిగిందో చంద్రహాసుడికి తెలియలేదు. ఒక మహావిద్యుత్ ప్రవాహం లాంటిది లోపలికి ప్రవేశించింది. అతను తన ఒళ్ళు మర్చిపోయాడు. ఆ క్షణంలో లోకంలో ఉండే సమస్త జ్ఞానాల సారాంశము తనలోకి ఎక్కిన అనుభూతి కలిగింది. అంతే, జ్ఞానసిద్ధి కలిగింది, ఆత్మ దర్శనానుభూతి కలిగింది. అలా కొన్ని క్షణాలు ఆత్మానుభూతిలో మునిగిపోయిన చంద్రహాసుడు మెల్లిగా ఆ అనుభూతిలో నుంచి బయటికి వచ్చి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేటప్పటికీ అమ్మవారు అక్కడ లేదు. బావమరిది, మామగారు బ్రతికి ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, జయజ్వయ ధ్వానాలు చేస్తున్నారు. అమ్మవారిని, చంద్రహాసుడిని నానా రకాలుగా స్తోత్రాలు చేస్తున్నారు. చంద్రహాసుడికి ఆ స్తోత్రాలు పట్టడం లేదు. అమ్మవారిని తలుచుకుంటూ అటు ఇటు చూడటంలో తన శరీరం వంక కూడా చూసుకున్నాడు. ఆశ్చర్యం, అది పూర్వంలాగానే పువ్వు మొగ్గలాగా నవనవలాడుతూ మిసమిసలాడుతూ ఉంది. చంద్రహాసుడు ఆనంద పరవశుడై, ఆహా తల్లి, నీ అనుగ్రహం ఏమని చెప్పేది అనుకుంటూ ఆమెని రకరకాలుగా స్తోత్రం చేశాడు. అక్కడున్న ప్రజలంతా ఆనందంతో అద్భుతంగా గానం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. చంద్రహాసుడు మెల్లిగా తీరుకొని ఇటు మదనుడి వంక చూశాడు. ఇతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. మదనుడు బావా అని కళ్ళెంబటి నీళ్లు కార్చేశాడు. అతను కూడా కళ్ళెంబటి నీళ్లు కార్చేశాడు. చంద్రహాసుడు మెల్లిగా మామగారి వంక చూశాడు. మంత్రిగారు మొహం ఎత్తలేకపోతున్నాడు. తన గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మవారు స్వయంగా చెప్పేసింది. అందరూ చీచి అని అసహించుకుంటున్నారు. తన కూతురికి వైదవ్యం వచ్చే పని తాను ఎలా చేయగలిగాడో తనకే అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో మనసు పని చేయటం లేదు. తానే అల్లుడికి నమస్కారం పెట్టాలా, ఇక నుంచి నేను మంచివాడిగా మారతానని చెప్పాలా, మనసుకు ఏమి తోచక బతికి ఉండంగానే శవంలాగా అయిపోయాడు. చంద్రహాసుడు అది గమనించి తానే దగ్గరకు వెళ్లి, మామగారు ఎందుకలా చిన్నబుచ్చుకుంటారు? పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? దేహదారి అయిన జీవాత్మ ఒకరిని చంపుతుందని గాని, ఒక జీవాత్మ తాను చంపబడ్డానని గాని అనుకుంటే ఆ ఇద్దరికి ఏమీ తెలియదు అంటున్నారు. అంటే వాడు చంపటం లేదు, వీడు చావటం లేదు. ఇది కథా పెద్దలు చెప్పే మాట. ఎందుకు మీరు చిన్నబిచ్చుకుంటారు? మీరు హంతకులు ఎలా అవుతారు? ఏ పనికి మీరు కర్త అవుతారు? మీ కూతురు పెళ్లికి మీరు కర్తలా? నా 2వ వివాహానికి మీరు కర్తలా? కాదే. మరి నా హత్యకు మాత్రం మీరు ఎలా కర్త అవుతారు? నా రాజ్య ప్రాప్తికి నేను కర్తనా? కానప్పుడు నా మరణప్రాప్తికి మీరు ఎలా కర్తలు అవుతారు? మీ కొడుకు మరణప్రాప్తికి మీరు ఎలా కర్తలు అవుతారు? మీరు కాదు, నేను కాదు, మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. సర్వ ప్రయత్నాలలోనూ ఆ శ్రీహరిని సేవించడమే మనం నేర్చుకోవాలి. కనుక నాకు మీ మీద ఏ రకమైన ద్వేషమూ లేదు. మీరు చిన్నపుచ్చుకోవద్దు. అందరూ కలిసి ఆ శ్రీహరి సేవ చేద్దాం. మీరు సంతోషంగా ఉండండి. ఆయన సంకల్పం ఏదో అదే జరుగుతుంది. మీరు సంకల్పించినా జరగదు, నేను సంకల్పించినా జరగదు. కనుక మన సంకల్పాలన్నీ విరమించుకుందాం. కోరటం మానుకుందాం, దేబిరించడం మానుకుందాం, అరులు చాచడం మానుకుందాం, ఆశలు మానుకుందాం, ఆ స్వామిని సేవిద్దాం అని నిష్కపటంగా పలిగాడు. అది విని పక్క వాళ్ళంతా అతని హృదయ వైశల్యానికి సంతోషపడి ఆనందించారు. ఆ మామగారు కూడా కళ్ళెంబటి నీళ్లు పెట్టుకుని అల్లుణ్ణి ఆలింగనం చేసుకుని ఏ మాట పలకలేక, ఒక్క అభినందన వాక్యం కూడా పలకటం చేతకాక తల పక్కకు తిప్పుకొని నించుండిపోయాడు. ఇంతలో తెల్లవారిపోయింది. అందరూ నగరంలోకి చేరారు. అక్కడ రాజహితులైన వారంతా చంద్రహాసుని పరిపాలన బాధ్యతలు తీసుకోమని కోరారు. వెంటనే చంద్రహాసుడు ఆ మర్నాడు మంత్రి గారిని కులింగ రాజ్యానికి పంపించి తన తల్లిని, తండ్రిని పిలిపించి మున్ముందుగా వాళ్ళకి మాతృపితృ పూజ చేసి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించడం ప్రారంభించాడు. ఈ కథ చెబుతున్న నారద మహర్షి ఈ దశలో ఒక క్షణం ఆగి
చిరునవ్వు నవ్వి, అర్జున, యవ్వన దశలో చంద్రహాసుడు ఎట్లున్నాడు, అతని భక్తి ఏ రకంగా ఉండేది అని అడిగావు నువ్వు. ఇప్పుడు ఆ విషయం నువ్వే ఆలోచించుకో అన్నాడు. అర్జునుడు ఆలోచనలో పడిపోయాడు. తనకు మొదట్లో యవ్వన ప్రారంభం దశలో భక్తి ఉండేది. ఇప్పటికీ ఎంతో కొంత ఉందనుకో. ఎట్లాగో అట్లా తనకు 90 ఏళ్లు వచ్చాక శ్రీకృష్ణ పరమాత్మ తత్వం ఉపదేశించాడు. అప్పుడు కొంచెం జ్ఞానం లభించింది. ఈ మధ్యలో తన స్థితి ఏమిటి? ఒకప్పుడు తాను దక్షిణ దేశానికి వెళితే అక్కడ చిత్రాంగి అనే అమ్మాయిని చూసి మోహపడి బతిమాలి నానాతంటాలు పడి వాళ్లకు ఇల్లరికం అల్లుడుగా 3 ఏళ్లు ఉండటానికి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు. అది తన పరిస్థితి. మరి చంద్రహాసుడు వచ్చింది వచ్చినట్లుగా స్వీకరిస్తున్నాడు. 16 ఏళ్ల వయసుకి మోహం లేదు. తనను శత్రువులు నానా బాధలు పెట్టారు. వాళ్ళను సంహరించడం కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నాడు తాను. కానీ ఇతనికి దేవుడే ప్రత్యక్షమై, వీడు నీ శత్రువురా అనుకుంటే, శత్రువైతేనేమి, ఈ సంకల్పం చేతనే కదా వాడు ఈ పని చేసేది అంటున్నాడు. ఇతనికి మనకి పోలిక ఎక్కడ అనుకున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. భగవద్గీత ఉపదేశం జరిగే నాటికి అర్జునుడికి సుమారు 90 ఏళ్లు, చంద్రహాసుడికి సుమారు 300 సంవత్సరాలు. కనుక చంద్రహాసుడు యవన దశ నాటికి భగవద్గీత పుట్టలేదు. అది గమనించాలి. అర్జునుడికి ఆలోచించుకునే వ్యవధిని ఇచ్చిన నారద మహర్షి కొనసాగిస్తున్నాడు. అర్జున, భక్తుడు కదా అని అతను చవటగా జీవించాడు అనుకుంటున్నావేమో. 300 సంవత్సరాలు ప్రచండంగా రాజ్యం చేశాడు. ఈ భార్యకు ఒక కొడుకు, ఆ భార్యకు ఒక కొడుకు పుట్టారు. రాజుగారి కూతురు కదా అని చంపకమాల మీద ప్రత్యేకంగా పక్షపాతం వహించలేదు. మొదటి వివాహం చేసుకున్నాడు కనుక, 4 రోజులు వివాహం చేసుకున్నాడు కనుక ధర్మ ప్రకారంగా మంత్రిపుత్రికని పట్టమహిషిగా పెట్టుకున్నాడు. పెద్ద భార్య పుత్రుడంటే తన శత్రువు మనవుడు అని తెలిసినా సరే వాడికే రాజ్యం వచ్చేటట్టుగా అతనినే యువరాజుగా చేశాడు. పెద్ద కొడుకు పేరు మకరధ్వజుడు, రెండో వాడి పేరు పద్మాక్షుడు. ఇద్దరూ మహావీరులే. వాళ్ళేమీ తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు పరస్పరం స్నేహంతో తండ్రికి అండగా ఉన్నారు. అటువంటి చంద్రహాసుడు నీ అశ్వాన్ని పట్టుకున్నాడు. నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో అని అన్నాడు. అర్జున, ఇటువంటి మహామహిమ చంద్రహాసుడికి ఎలా వచ్చిందో తెలుసా? ఆ సాలగ్రామం దగ్గర నుంచి వచ్చింది. అతని పూర్వపుణ్యం సాలగ్రామ శిలగా లభించింది. పసివాడుగా దాన్ని నోట్లో పెట్టుకుని తిరిగాడు. పెద్దవాడుగా ఉపాసన చేశాడు. విద్యావంతుడిగా ఆ రాతిని రాయిగా కాకుండా విరాట్ స్వరూపంగా భావన చేశాడు. అఖిల జగము విష్ణుమయముగా తలిచి ప్రపంచమంతా విష్ణువుగా భావించాడు. స్త్రీ పురుష భేదం లేకుండా విష్ణు రూపాలను అనుసంధానం చేశాడు. అయినా సరే లోక వ్యవహారంలో ఏ రకమైన లోపము చూపించలేదు. కేవలం 5గురు ఆటవికుల సహాయంతో చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఒంటి చేతి మీద 16 ఏళ్ల వయసులోనే జయించాడు. ఆ తరువాత ఈ చుట్టుపక్కల మహాచక్రవర్తిగా స్థిరపడిపోయాడు. ఇంతవరకు నువ్వు చూసిన ఈ రాజులందరూ కూడా, నువ్వు జయించి వచ్చిన ఈ రాజులందరూ కూడా ఇతని కింద సామంత రాజులే అని అర్జునుడికి అర్థమయ్యే విధంగా నారద మహర్షి వివరించి చెప్పాడు. సో ఇది చంద్రహాసుడి యొక్క వృత్తాంతం అని నారద మహర్షి అర్జునుడికి వివరించి చెప్తారు. తర్వాత చంద్రహాసుడు పట్టుకున్న గుర్రాలను విడిపించుకోవడం కోసం కృష్ణార్జునుడు ఏం చేశారనేది తర్వాత వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.